నిన్నటి రోజున కౌన్సిల్లో సభ జరిగిన తీరు, డిప్యూటీ స్పీకర్ గారు సభ జరిపించిన తీరు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు వ్యవహరించిన వ్యవహార శైలి కానీ, వారి ప్రవర్తన కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దాన్ని ఖండించి తీరవలసింది. చట్టసభల పట్ల ఉన్న గౌరవాన్ని, సభల ద్వారా ప్రజానికి జరిగే మేలుని, వారికి కల్పించే హక్కుల్ని, రక్షణకి, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పని వ్యూహాత్మకంగా ముందే ఆలోచన చేసుకొని ఆ రీతిలో సభను అడ్డుకోవడం, దౌర్జన్యాన్ని సృష్టించడం, సభ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తన చేస్తూ వారి ప్రక్రియని కూడా పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. దురదృష్టకరమైన సంఘటన. పూర్వపరాలకు పోతే ఉదయమే శాసనమండలిలో ఉన్న అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రామకృష్ణ గారు స్టేట్మెంట్ ఇస్తారు, సభలను తేల్చుకుంటామని. అక్కడే విశ్వాసం సృష్టిస్తామని. తదుపరి వచ్చి చైర్లో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ గారు నిబంధనలకు విరుద్ధంగా రూలింగ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, రూలింగ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం మీద వారు విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా మాట్లాడుతూ వారిని వెనకేసుకొస్తున్నారు. మా సభ్యులమంటూ ఆయన మాట్లాడుతున్నారు, మా సభ్యులంటూ. సభలో ఉన్న రాజకీయ పార్టీల తాలూకా అభిమతాన్ని, వారి తాలూకా అభిప్రాయాలు తీసుకోవడానికి ససేమేరా అని ఆయన పదే కోరుతున్నప్పటికీ, వేడుకుంటున్నప్పటికీ తిరస్కరిస్తున్నారు. ఏకపక్షంగా ప్రతిపక్షం ఏదైతే చెప్తుందో, ఆయన పార్టీకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో దానికే ఆయన వత్తాసు పలుకుతున్నారు. ఏదైతే ముందు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వారి పార్టీ ఆఫీసులో నిర్ణయించుకున్న ప్రకారం వచ్చి అధికారపూర్వకంగా ఆయన ప్రభుత్వం తాలూకా బిజినెస్ ఏదైతే బిల్లులు కానీ, ప్రభుత్వ తాలూకా కార్యక్రమం వాటికి వచ్చి అడ్డు పెడుతున్నారు. ఎజెండా ఉదయం ఇచ్చారు, బిల్లులు ఉన్నాయి, ఈ బిల్లుల్ని పెట్టాలి. తదుపరి వచ్చి సప్లిమెంటరీ ఎజెండా వస్తుంది, దాంట్లో రీఅప్రొప్రియేషన్ బిల్లు వస్తుంది, వాటిని పెట్టాలి, ఒకదాని కూడా పెట్టుకోవాలని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బిల్లుల పట్ల, కొన్ని బిల్లుల పట్ల వచ్చి వారికి కొంత రిజర్వేషన్లు ఉన్నాయి. తప్పు కాదు. ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం కోరుతున్నాం.
విధానానికి విరుద్ధంగా వారి తాలూకా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. చేస్తూ 1, 2, 3 చేసి ఏవైతే వారికి దాని మీద రిజర్వ్ వాటిని ఎన్నిక పెట్టుకోమన్నాం. వాటిని కూడా కన్సిడర్ తీసుకోండి, వాటి మీద కూడా ఓటింగ్ జరుపుకోండి, డివిజన్ అడగండి, డివిజన్లో మీరు దాన్ని ఓడించుకోండి, లేకపోతే మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాం. అంతకుముందు ఒక పంచాయతీరాజ్ బిల్ జరిగింది, కొన్ని సవరణలు పెట్టారు, అమెండ్మెంట్స్ మేము అంగీకరించలే. కానీ సంఖ్యాబలంగా చూసుకుని వాటిని వాళ్ళు అంగీకరించుకున్నారు. మేము దాన్ని అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ శాసనసభ తెచ్చుకుంటాం, మా విధానాన్ని రూపొందించుకొని మళ్ళీ శాసనసభ పెడతాం, నిబంధనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. దానికి ఆ రకంగానే మిగతా కూడా చేసుకోమని చెప్పి పదే చెప్పాం. గత శాసన మండలిలో ఏ విధంగా అయితే నిబంధనల విరుద్ధంగా విచక్షణ అధికారాన్ని అని వారు చెప్పి నిబంధనలు తొంగలో తొక్కారో, మళ్ళీ ఈరోజు కూడా రూల్ 90 అని కొత్తది తీసుకొచ్చారు. దాని మీద డిస్కషన్ అంటారు. మేము చెప్పాం రూల్ 90 అనేది అది ఆ రోజుకి ఇవ్వడానికి అవద్దు, ముందు రోజు ఇవ్వాలి. ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చి హౌస్లో ఉన్న సభానాయకుడితో వచ్చి దాని మీద డిస్కషన్ చేయాలి. లీడర్ ఆఫ్ ద హౌస్తో వచ్చి డిస్కషన్ చేస్తూ టైం ఫిక్స్ చేయాలి. ఇవి నిబంధనలు అని చెప్పాం. రామకృష్ణ గారు లేచారు, అక్కర్లేదు, రూల్ 94లో వచ్చి మే అని ఉంది, మే కన్సల్ట్ కానీ షెల్ అని లేదు, కాబట్టి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూశాను, అక్కర్లేదు, చేయొచ్చు చేయకపోవచ్చు, తప్పకుండా చేయాలని ఎక్కడ లేదన్నారు. సరే, కానీ నిబంధనలో నిన్నటి రోజు 16వ తారీఖున ఇవ్వాలని ఉంది కదా, 1 డే బిఫోర్ ఇవ్వాలని ఉంది కదా, కానీ ఇచ్చింది ఎప్పుడు 17వ తేదీన. అది అడిగాం స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, ఆ చైర్లో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ గారిని అడిగాం. అది ఏ తేదీని ఇచ్చారు? 17ని. మరి 15 ఇస్తే ఏ విధంగా మీరు అడ్మిట్ చేస్తారు? ఒకటి, సభలో ఉన్న మా నాయకుడిని అడగలేదు, హౌస్లో ఉన్న మా నాయకుడిని, మా బోస్ గారిని అడగలేదు, మా లీడర్ అక్కడ. రెండోది వచ్చి ముందు రోజు ఇవ్వలేదు. ఏ రకంగా చేస్తారంటే దానికి సమాధానం లేదు. బుల్డోజ్ చేయడానికి చూస్తున్నారు. ఏమనంటే సంఖ్యాబలం ఉన్నారు, పోనీ ఓపెన్ చేయండి, 3 ఆఫ్ ద హౌస్ కొనుక్కోండి అభిప్రాయాలు అంటే దాన్ని తీసుకోరు. ఇంకా అడిగాం, ఇంకా కొద్ది ముందుకు పోయి ఇంకా చెప్పాం. ఏం చెప్పాం? సరే, మా గవర్నమెంట్ బిజినెస్ అవ్వాలి కాబట్టి ముందు మా గవర్నమెంట్ మాకున్న బిల్లుల్ని ముందు పూర్తి చేయండి, బిల్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయండి. ఆ తదుపరి మీరు ఏదైతే 2 బిల్స్ ఏవైతే మీరు అంటున్నారో, అప్రాప్రియేషన్ బిల్లు ఏదైతే అంటున్నారో అవి తర్వాత ఖర్చులో తీసుకుందాం. ఎందుకంటే జీతాలు బత్యాలు అందరికీ రావాలి, స్తంభించకూడదు, ప్రభుత్వం స్తంభించకూడదు, అది అత్యవసరం అది. సో కాబట్టి తీసుకుందాం, వాటి ప్రకారం ముందుకెళ్తాం. ముందు ఈ బిల్లు ఏమంటే అవి కాదంటారు. మా రూల్ 90ని డిస్కౌంట్లో తీసుకోవాలి, అది మా హక్కు అంటారు. నిబంధనలు విరుద్ధంగా ఉండేది, నిబంధనలకి లోబడినందుకైతే ఓకే, లేనిది ఏమనంటే విచక్షణాధికారం. ఎన్నిటికీ ఈ విచక్షణాధికారం ఉపయోగిస్తారు. అడిగితే సాక్షాత్తు సభలో చూస్తే ఏదైతే వాళ్ళు వ్యూహాత్మకంగా వచ్చారో అక్కడికి, ఏ రకంగా అయితే సభలో అలజడులు సృష్టిద్దాం, విధ్వంసాన్ని సృష్టిద్దామని మరి ఉదయం రామకృష్ణ గారు హౌస్లోకి వచ్చే ముందే ప్రెస్కి ఏదైతే మాట్లాడి చెప్పాడో ఆయన, ఆ ప్రకారం అక్కడ వచ్చి ఎంత మేము సమయం పాటిస్తున్నప్పటికీ కూడా దౌర్జన్యం చేసి మా మంత్రుల మీద కొట్లాటికి వచ్చి తిరగబడి ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చారు. చాలా బాధ చూస్తుంటే, ఆ దౌర్జన్యం చూస్తుంటే రౌడీల్లాగా, వీధి రౌడీల్లాగా వాళ్ళ తాలూకా అక్కడ చూస్తుంటే ఎంత బాధ అనిపించింది. సభ అవినీతిని కానీ, సభ తాలూకా డెకరమని కానీ లే. అంతేకాదు, సాక్షాత్తు గత శాసనమండలి జరిగింది,
ఇప్పుడు మళ్ళీ జరిగింది, గత సెషన్స్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. సభ్యుడు లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ కొడుకు లోకేష్, అతని చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఆ సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్నాడు. గత సెటిల్మెంట్స్ అప్పుడు జరిగినప్పుడు కూడా చెప్పాం, నువ్వు తప్పు చేస్తున్నావు, తీయడం తప్పు, నిబంధనలకు విరుద్ధం అని చెప్పాం. ఫోటోలు తీస్తున్నాడు. ఏంటో ఫోటోలు ఇప్పుడు జరిగిన వాస్తవాలు తీసి పర్వాలేదు, ఎవరో ఇద్దరు ఉంటే ఆ ఫోటోలు తీసి అవి వచ్చి మీడియాకి, సోషల్ మీడియాకి పంపిస్తున్నాడు. ఇది నిబంధనలకు విరుద్ధమయ్యా, నువ్వు ఫోటోలు తీసి తప్పు, ఆపు అని చెప్పారంటే ఆపట్లే. స్పీకర్ గారు కంప్లైంట్ చేస్తాం అక్కడే. స్పీకర్ గారు చూడండి ఇది విరుద్ధం అండి అని చెప్తే స్పీకర్ గారు మైక్లో అని చెప్పారు, ఫోటోలు తీయడం తప్పు, ఆపమని చెప్పి ఆయన చెప్పి, అయినప్పటికి కూడా కాకుండా విరుద్ధంగా తీసుకుంటే వారికి చట్టాల పట్ల, నిబంధనల పట్ల, రూల్స్ రెగ్యులేషన్ పట్ల వాళ్ళకి ఏమీ లేదు. మాకు సంఖ్య ఉంది, మేము దౌర్జన్యం చేస్తాం, మాకు సంఖ్య ఉంది, ఈ ప్రభుత్వాన్ని సమీక్షిస్తాం, మాకు సంఖ్య ఉంది, ప్రజలతో ఎన్నుకోబడినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు మేము చెప్పినట్లు ఆడాలి, పాడాలి అనే విధంగా ఎంత వ్యూహాత్మకంగా ఉందంటే, ఉదయం రామకృష్ణ చెప్తాడు, హౌస్లోకి వచ్చి కొట్లాటలు తీసుకొస్తారు, నిబంధన విరుద్ధంగా లోకేష్ వచ్చి ఫోటోలు తీస్తాడు, అవి వచ్చి సోషల్ మీడియా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటి రోజున నిన్న జరిగింది ఇవి. మొన్నటి రోజునే వాళ్ళు వచ్చి గవర్నర్ గారికి వచ్చి అపాయింట్మెంట్ అడిగారు, ఇవాళ కలుస్తామని. అంటే ముందే తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుందో, గొడవలు ఎలా పెట్టుకోవాలా, ఏం చేయాలా, ఏ రకంగా అని ఎంత వ్యూహాత్మకంగా ఉన్నారో ఆలోచించేయండి. పనికిమాలిగా పని కానీ ఏదైనా వ్యూహాలు కానీ రచిస్తే అది రాష్ట్రానికి పనికి రావాలా, రాష్ట్ర అభివృద్ధికి పనికి రావాలా, దానికోసం ఎన్ని వివాహాలు చేయండి. ఇలాంటి విధ్వాసాలకు వచ్చి, ఇలాంటి కార్యాచరణకు వచ్చి చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని బాధ్యత ఉందా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఏమైనా ఆలోచన ఉందా? ఏమైంది? బిల్లు పెట్టి నువ్వు ఓడించుకో, తప్పేం కాదే. ఎందుకు అని ఈ పొద్దు ఇక్కడ ఈ గొడవ తీస్తూ డిప్యూటీ స్పీకర్ వచ్చి, డిప్యూటీ చైర్మన్ వచ్చి అంటే సైలెంట్ చేసుకుని దిగిలిపోతుంది. అటెండ్ చేయడం కాదు, ఒక 10 నిమిషాల్లో పోగొంటారు అంటావు అంటే సైలెంట్ చేస్తానంటే ఆయన వచ్చి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఏం ఆశించి మీరు ఇచ్చేస్తున్నారు? ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజా మ్యాండేట్ కంటే మీ తాలూకా కండబలంతో నుంచి ఉన్నదని చెప్పి అక్కడ సంఖ్యాబలం చేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఇది దానికి ముందొచ్చి గవర్నర్ గారికి వచ్చి 2 రోజుల ముందు అపాయింట్మెంట్ ఇవాటికి పెడతారు. ఉదయం వచ్చి రామకృష్ణుడు వచ్చి ప్రెస్లో మాట్లాడతాడు, విధ్వంసం సృష్టిస్తామని. మధ్య 10 గంటలకు వచ్చి హౌస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి అర్ధలు కల్పిస్తారు. ఏమవ్వట్లేదు. ఇవేనండి అంటే ఎంత వ్యూహాత్మకంగా వీళ్ళు ఇవి చేస్తారో ఆలోచించేయండి. చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి చేస్తాడు. నేను ఎప్పుడో ప్రెస్లో అడిగి చెప్పాను, ఏమి ఇలాంటి సొంతం ఎలా కన్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఎందుకని తిరిగిపోతే చెప్పినప్పుడు కొన్ని లీడర్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని ఎథిక్స్లో కొన్ని తెలుసుకోవాలి, కొంత సమయం పాటించి ఉండాలి. ఒకసారి జరిగితే తప్పు తెలియక చేశారు, రెండోసారి జరుగుతుందంటే వాంటెడ్లీ. అంటే ఎప్పుడూ కూడా ఒక క్రిమినల్ లైన్ ఆలోచనతో నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ఒక అలకల్లో చేద్దాం సృష్టితో ఆలోచించ ఉన్నవి లేనట్టు కల్పించే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు ఇవి కనిపిస్తున్నాయి. అది తప్పు కాదు. ఏంటిది? ఎంత ప్లాన్డ్గా, ఎంత ప్లాన్ చేసి ఏమైనప్పుడు కూడా ధర్మం మా పక్క ఉంది కాబట్టి, ప్రజాభిమానం, ప్రజల తాలూకా ఆశీస్సులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత వ్యూహం చేసినా సరే ఆ తప్పులు తీసుకెళ్తున్నారు. అదే 90 తాలూకా నోటీస్ కానీ మొన్న ఇచ్చుంటే డెఫినెట్గా డిస్కషన్ తేవాల్సిన అవసరం ఉండేది. ఎస్,
కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దేవుడు నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి నీకు ఆలోచన అప్పుడు పుట్టినట్లేదు. అయినప్పటికీ డిప్యూటీ చైర్మన్ మావాడు కదా అని చెప్పి శిక్షణ అధికారం అని చెప్పి నువ్వు దాన్ని తీసుకున్నావు. ఈ రకంగా ఇవాళ వచ్చి అప్రూవల్ బిల్లు వచ్చి ఏమనంటే అప్రూవల్ బిల్లు నేను పదే దీన్ని అన్నాం. ఎస్, అప్పటికి నేను కాంప్రమైజింగ్లో చెప్పాను, ముందు బిజినెస్ తమనేయండి, 3 వస్తాయి బిల్లులు. అప్పుడు ఏ బిల్లు తీసుకోవాలని చైర్మన్ గారు మీరు డిసైడ్ చేయండి, డిప్యూటీ చైర్మన్ గారు మీ చైర్లో మీరు డిసైడ్ చేయండి, మీరు ఏది డిసైడ్ చేస్తే దానికి ఒబే అవుతాం మేము. రికార్డు ఉంది చూడమనండి. నేను చెప్పిన మాటలన్నీ మా పార్టీ తరఫున నేను లేచి మాటలు ప్రతి మాట రికార్డు ఉంది. ఎంత సౌమ్యంగా, ఎంత దీనంగా, ఎంత అభ్యర్థనగా, సబ్మిసివ్గా సబ్మిట్ చేసుకున్నామనేది. ఎంతసేపు ఏదో లిటిగేషన్ పెట్టి, ఏదో కలర్ పెట్టి, ఏదోలాగా ఈ సభ నుంచి అలకలు సృష్టించి ఆందోళన సృష్టిద్దాము అనే కోణంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. అక్కడ చ ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్నాయి. తీవ్రంగా జరిగిన సంఘటన మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని నేను కోరుకుంటున్నాను. తీవ్రంగా నేను జరిగిన సంఘటనలు ఖండిస్తున్నాం. ఈ రకంగా ఎన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఎన్ని కొత్తప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర తాలూకా అభివృద్ధి, సంక్షేమం, శ్రేయస్సే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక స్టేజ్లో ఆయన కూడా ఫోన్ చేశారు, ఎందుకు ఇదంతానే, ఏంటి కావాలి వాళ్ళకి ఏమనంటే, సరే ముందు కానీ అని అంటే ఇంకొక చెప్తున్నాం. అందుకే అప్రూవల్ బిల్ అయినా కానీ చేయించేద్దామని చెప్పి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం స్తంభించిపోవాలనే ఆలోచన. ఎలా స్తంభించిపోద్ది? ఏంటి ఆలోచన? వాళ్ళు ఏం చెప్తారు? ఇవాళ ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే దేశ ప్రధానికానికి కానీ ఏమని రేపు ఆన్సర్ చేస్తారు ఈ ప్రతిపక్షాలు? ఏం ఆన్సర్ చేస్తాయి? ఆలోచన ఉండాలా కొద్దిగానే మీకు. ఇక్కడ ఒక దగ్గరైనా కౌన్సిల్ ఉందా? భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదా? మేము ఒకటి అడిగాం, పోనీ ఏ ప్రశ్న బిల్లు వచ్చి ఆఖరి కాదు ముందు పెడదాం. ఎక్కడైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, చట్టసభలు ఏర్పాటు అయిన తర్వాత ఏ రోజైనా పెట్టారా? ఆ సందర్భాలు ఉన్నాయని అడిగాం. ఉంటే మనం దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పాం. ఇక్కడ కాదు, పార్లమెంట్లో ఎప్పుడైనా జరిగిందా? కంటిన్యూ చేద్దాం అన్నాం. పార్లమెంట్లో కాదు, పోనీ ఏ రాష్ట్రంలో జరిగిందా? కంటిన్యూ చేద్దాం అన్నాం. ఎక్కడ లేవు. ఆ డిప్యూటీ స్పీకరును ఎల్ఓపి రామకృష్ణుడు అంటారు, డిప్యూటీ చైర్మన్ రామకృష్ణ అంటారు, ఈ సాంప్రదాయం ఇప్పుడు తీద్దామంటారు. దిక్కుమాల మాటలు, దిక్కుమాల భాష అవి. నేను చెప్పాను, ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి సంస్కృతిని మనం వచ్చి అవలంబిస్తే అది కరెక్ట్, ప్రజలు హర్షిస్తారు. కానీ ఇలాంటి చెడు సాంప్రదాయాల మనం ఈ సభ నుంచి తెద్దామని మీరు చెప్పడం అనేది ఇది ఇది మంచిదేనా? ఏం సందేశం ఇస్తున్నాం మనం రేపు కాలానికి? అంతే. దానికి సమాధానం అడిగితే ఎంత ఓపికగా, ఎంత నమ్రతతో, ఎంత దీంతో నేను అంత సభలో ఎంత బాధ వచ్చినప్పటికీ, ఎంత కోపం వచ్చినప్పటికీ, ఎంత ఆవేదన ఉన్నప్పటికీ కూడా అంతా అణుచుకొని చెప్తున్నప్పటికీ కూడా అస్సలు ఎంత మా చిన్న పెద్ద లేకుండా, గౌరవ మర్యాద లేకుండా సభ్యుల మీదకి వచ్చి మాట్లాడుతూ, సభ్యుల మీదకి వచ్చి కలబడుతూ, మంత్రుల మీద కాళ్ళ మీదకి ఏమనుకుంటున్నారో నాకు అర్థం అవట్లే. ఇంకా అధికారం ఉన్నాము, ఇంకా మా జాగీర్ అనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ సభ్యులు కూడా. అది చల్లదు. ఇది అది ఆ యాటిట్యూడ్ మంచిది కాదు. కాలానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా, ప్రజా తాలూకా అభిప్రాయానికి అనుగుణంగా మన తాలూకా అభిప్రాయాలు, మన తాలూకా వ్యవహార శైలి ఉండాలి. కానీ మా తాతలు లాంటి నెత్తురు తాగామంటే ఇప్పుడు ఎవడు చూడు ఒప్పుకోరు. ఇవాళ ప్రజల తాలూకా అభిమతం ముందుకెళ్ళాలి. పునరావృతం కాకూడదని కోరుకుంటూ, మంచి సాంప్రదాయాలు రావాలి, భగవంతుడు మంచి ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాను.
డిప్యూటీ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం ఏంటి అలాంటి వాళ్ళు అదే డిప్యూటీ ఆ డిప్యూటీ చైర్మన్ని చూస్తేనే మాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చూశారు కదండి ఆ చైర్మన్ ఆ సీట్లో ఉండే ఆయన తాలూకు భాష ఎంత, నేను బావేతో మాట్లాడుతుంటే ఆయన ఏ విధంగా మా మీద దాడి చేశారో నిన్న మాటలతోని ప్రభుత్వం మీద పైపెచ్చు అంటారు. వాళ్ళందరూ మా 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 సభ్యులు అడిగారు డిప్యూటీ స్పీకర్ని, ఇది సిపిపిని, మా అంటే ఎవరండి మీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు అంటే అది అప్పుడు మళ్ళీ తేరుకొని అంటే మనసులో ఉంది. ఆ కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా నేను అందరికీ కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, అందరూ సమానమే ఇక్కడ, నేను పార్టీలకు అన్నిటికీ అతీతుండనే అనేది మైండ్ సెట్లో రావడం వల్ల వచ్చిన ఆనందాలు ఇవి. నేను ఎదురుగా ఉన్నప్పుడు నేను ఏదైనా మాట్లాడచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ ఉన్న అందరూ సమానం అన్నట్టు ఉండాలి. లేదు ఆయన జడ్జి కింద మేము అనుకుంటాం, కానీ దురదృష్టం జడ్జి కింద కనిపించలే. ఒక పార్టీ శాసనసభ్యుడి కింద, ఒక పార్టీ మా సభ్యుడి కింద కనిపించాడు. ఏం పరిశీలించమని చెప్పాం, ఒకసారి అయితే పర్వాలేదు, కుర్రోడు తెలియక ఏదో చేశాడు కదా అనుకోవడానికి, అంటే వాంటెడ్లీ చేస్తున్నాడంటే అది వెనకాల లేదో దురుద్దేశం ఉందని లెక్క. అది దాని శపథాలుగా గౌరవాన్ని కించపరచాలనే ఒక జయంతో చేస్తున్న వాడిని ఎలా ఊరుకుంటే ఎలా అవుతుంది? పరిశీలించమని చెప్పాను. నేనైతే మాత్రం చెప్పాను, మా పార్టీ కూడా పరిశీలిస్తాం ఆ విషయాన్ని. మంత్రి మీద దాడిని, అతను తీస్తున్న ఫోటోల్ని అన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఏ ఒక్కటి కాకుండా అసలు టోటల్గా నిన్న ఒక కాన్ఫిడెన్సీ ఇదంతా కూడా. ముందు గవర్నర్కి వచ్చి ముందు రోజు అపాయింట్మెంట్ అడుగుతారు, వెళ్ళిన మీకు వస్తే ఎందుకంటే ఎలా గొడవ జరుగుతుంది, ఆ గొడవ మా మీద సృష్టించాలని చెప్పి, ఏదో సానుభూతి సాధించాలని చెప్పి చేసిన పనికిమాల పని ఏదో పనులకు వచ్చి అక్కడికి వచ్చి చెప్పుకొని అది చేయడానికి, రామకృష్ణ వచ్చి లోన మేము తేల్చుకుంటాం, విధ్వంసాలు సృష్టిస్తాను ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. లోనకు వచ్చి లోకేష్ వచ్చి ఫోటోలు తీస్తాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. మా సభ్యులు వచ్చి మంత్రుల మీదకి వచ్చి కలబడతారు, మ్యాన్యాలను చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు. అవన్నీ కూడా అక్కడ సార్ ప్రవేశపెట్టకూడదు, ప్రవేశపెట్టాలని సమస్య వచ్చినప్పుడు మేము బిల్లు ఇచ్చాము. చైర్మన్ కదా అడ్మిట్ చేశాడు, ఇవి ఇతను అడ్మిట్ చేశాననే మాట వాడాడు కదా. ఇది 19 చైర్మన్ అడ్మిట్ చేశాడు ఓ రోజు ముందు. మరి చైర్మన్ అడ్మిట్ చేశాడు కదా బిల్లుని, చైర్మన్ ఉదయం చదివాడు కదా బిల్లుని. లే బిల్లులు అన్నీ పెట్టారని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మరి అంతే కదా. మరి చైర్మనే కదండి బిజినెస్ని ఆయన పెట్టి అందరికి టేబుల్ లేడీ అని చెప్పి ఏ బిల్లు వేయమని ఉదయం ఫస్ట్ అవర్లో ఆయన రాగానే చదివింది ఏంటి అదే కదా. మనం అన్ని చర్చలో జరిగిన తర్వాత అప్పుడు మీరు ఎత్తండి, ఆ బిల్లులు పెట్టడానికి వీల్లేదు, మా అబ్జెక్షన్స్ ఇవి, మా రిజర్వేషన్స్ ఇవి అని అనండి. మేము కాదు అని మేము అంటాం, వాదిస్తాం. దాని మీద కావాలంటే డివిజన్ అడగండి, ఓటింగ్ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది. మేము వద్దాంలే కదా. అంటే చైర్మన్ ఎందుకు అడ్మిట్ అయింది? ఆయన ఆమోదంతో కదా అవన్నీ మరి సర్క్యులేట్ అవుతాయి. అడగండి, కాదని లెటర్ పెట్టి తీసుకోమనండి. వద్దన్నారు మేము ఎందుకు వద్దంటాం? మేము పెట్టి అడుగుతున్నాం కదా. ఇప్పుడు టీవీ ఫుటేజ్ తీసుకొని ఆ లోకేష్ చేసిన పనికిమాల పని అదో పని, ఆ పనికిమాల పని, అలాగే మా మంత్రుల మీద చేసిన దౌర్జన్యాలు మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు అది మేడం లేదా చెప్పండి.
ఇంకా అంతేనా? ఎలా వెళ్తుందండి? అతను చెప్తే ఎడమలు ఏమైనా బ్రహ్మంగారు ఏంటండి? కదా ఎమ్మెల్యే యనమల రామకృష్ణ ఏమైనా బ్రహ్మంగారా? లేకపోతే బ్రహ్మ నేను సృష్టించాను అనడానికి? దాని చట్టాలు నిబంధనలు రూల్స్ పద్ధతులు ఆ పుస్తకాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎలాగెళ్తాయి? ఆయనే చెప్పాడు కదా చైర్మన్, ఆ రూల్తో ప్రకారం వాళ్ళు పెట్టలేదు, చేసేది తప్పు, కానీ నా విచక్షణ అధికారంతో అన్నారు. అయినప్పటికి కూడా అది కాదన్నారు. అది రికార్డ్ అవ్వలేదు. సార్ ఆయన ఏం చెప్పని యనమల రామకృష్ణ ఇది నాట్ ఫైనల్. యనమల రామకృష్ణ ఆయన అభిప్రాయం, అది బొత్స సత్యనారాయణ గారు నా అభిప్రాయం, ఇది తెలుగుదేశం పార్టీగా వాళ్ళ అభిప్రాయం, అది వైఎస్ఆర్సీ పార్టీగా మా అభిప్రాయం. అది ఇవన్నిటి కూడా ఒక చర్చ. వచ్చిన తర్వాత ఆ బిల్ని అడ్మిట్ చేశాడు స్పీకర్ గారు, చైర్మన్ అడ్మిట్ చేశాడు. ఆ బిల్ డిస్కషన్ జరగాలి కదా, జరిగిన తర్వాత నీ ఇష్టం తీసుకో. ఎవడొద్దన్నాడు? నో, ఇది పెట్టడానికి వీల్లేదు, మేము పెట్టాలి. డివిజన్ కోరు పెట్టాలా వద్దని. ఎస్, వచ్చింది ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వద్దన్నా. ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఎవడొద్దా? మేము వద్దన్నా కదా. అడ్మిట్ ఇచ్చిన బిల్లుల్ని ప్రభుత్వం తాలూకు ఎజెండాని అక్కడ డిస్కస్ చేసి దాన్ని తిరస్కరించి ఎవడో నీ అమ్మమ్మ తిరస్కరించవద్దని మీ అన్న మాకెక్కడ ఉంది హక్కు? ఒక బిల్లుని మీరు తిరస్కరించారు కదా, అమెండ్మెంట్ చేశారు కదా. పంచాయతీరాజ్లో ఏదైతే ఎలక్షన్ రిఫార్మ్స్ చేస్తామో రిఫార్మ్ చేసిన బిల్లులోను అమెండ్మెంట్ చేశారు కదా, మీ ఉద్దరిపటికి చేశారు కదా. గవర్నమెంట్ రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేయలేదు కదా. అలాగే ఇది కూడా చేయండి. ఎవడొద్దన్నాడు? ఎవరు మిమ్మల్ని అడ్డుపెట్టారు? ఎందుకు చేయలే? ఎందుకు డిప్యూటీ స్పీకర్ అది చేయకుండా ఎందుకంత దోబుచ్చినట్లు ఆడారు అక్కడ? తప్పు కదా అది. ఏం మెసేజ్ తెలుసుకుందాం మనం అసలు? ఎంత దీనిగా జరుగుతుంది కార్యక్రమం. ఇప్పటికీ మేము మా స్టాండ్ ఒకటే, డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అడ్మిట్ అయిన బిల్లుని మీరెవరు కాదనడానికి, గవర్నమెంట్ తాలూకా బిజినెస్ని కాదనడానికి. నువ్వు తిరస్కరించు. నీ తాలూకా భాషని, నీ భావ్యాన్ని, నీ భావాన్ని అనర్గళంగా రామకృష్ణకు వచ్చిన చౌతర్యం అంతా, లాజిక్ అంతా, ఆ లీగల్ పాయింట్ అంతా చెప్పను. అవసరం ఎవడొద్దన్నారు? మేము వద్దన్నావా? కాకుండా దౌర్జన్యం చేసి ఆపడానికి ప్రయత్నం చేసి, మా మంత్రుల మీద దౌర్జన్యం చేసి, మా మంత్రుల మీద కొట్టడానికి తయారయ్యి లోకేష్ వచ్చి హాఫ్ అన్ అవర్ ఉన్నవాడు వచ్చి ఫోటోలు తీయడం ఏంటిది? తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకోవాలి, తప్పని పర్వాలేదు. రెండోసారి వచ్చి తెలుసుకొని ప్రవర్తన చేయాలి. పుట్టగానే అందరూ కూడా మేధావులు ఉండరు. పుట్టగానే అందరికి అన్నీ తెలిసిపోవు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ అబ్బాయికి అసలు తెలుసుకోవాలనే ఆలోచన కానీ జ్ఞానం కానీ ఆ ఇంగిత జ్ఞానం కానీ లేదు. అతనికి తెలుసుకోవాలనే ఆలోచన లేదు. ఎంతసేపు ఏదో ఒక ఇలాంటి న్యూసెన్స్ తప్ప. ఇంకేంటి? అంతేనా? అదే చెప్తున్నాను కదా, ఉద్యోగ జీతాలకు కూడా రాష్ట్రం సభ్యించిపోవాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా ఆలోచన, ప్రధాన ప్రతిపక్షం తాలూకా రీతి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకోవచ్చు, కానీ అది జరుగుతాయా? కాకపోతే ఒక రోజు అటు ఇటు ఆలస్యమో అవుతుంది తప్ప, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప అంతకంటే ఏం సాధించేది ఏం లేదు కదా. వాళ్ళ పాపాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ చేసిన దుశ్చర్యం వల్ల కాకపోతే ఉద్యోగస్తులందరికీ ఓ రోజు జీతాలు ఇవ్వడం అనేది ఒక దినం లేట్ అవ్వచ్చు. దానికి వాళ్ళని మేమేదో చెప్పుకుంటాము, పడతాము. కానీ ఇది చిరస్థాయిగా ఇది ఉండిపోతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన చర్య ఆ ఉద్యోగస్తుల తాలూకా గుండెలో వాళ్ళకి ఒక రోజు జీతం ఇవ్వకుండా వాళ్ళకి అట ఆపడం అనేది తప్పు కదా. ఎంత బ్లండర్ అది. నీతులు చెప్తారు రోజు, మళ్ళీ పెద్ద పెద్ద నీతి కబుర్లు వేదాలు చెప్తారు. అంత తప్పది. ఓకేనా? థ్యాంక్ యూ.